అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఐఐటి దాదాపు భారతదేశపు అందరి తల్లిదండ్రుల కళ. కానీ ఇంటర్మీడియట్ తోటి ఐఐటి చదవచ్చని విషయం తెలుసు, దాని కోచింగ్ల గురించి తెలుసు, దానికి ఎక్కడ కాలేజీలో చేరాలో తెలుసు, దాని కౌన్సిలింగ్ సమాచారం ఉంది. కానీ ఐఐటీలకు మించిన ఐఐఎంలో ఇంటర్ నుంచి చదవచ్చు. ఈ విషయం మీద చాలామందికి సమాచారం లేదు మిత్రులు. అంటే ఐఏఎంలో ఇవ్వడం అంటే క్యాట్ కదా, బీటెక్ తర్వాత డిగ్రీ తర్వాత చదవాలి కదా, ఇంటర్మీడియట్ ఎట్లా చదువుతారని చాలామంది అనుకోవచ్చు. కానీ 2 ఐఏఎమ్స్ ఇంటర్మీడియట్ తర్వాత 5 years కోర్సును స్టార్ట్ చేసే నడుస్తున్నాయి. వాటికి అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ వస్తుంది. ఒక రకంగా అంటే టాప్ 5 ఐఐటితో సరి సమానమైన ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కానీ ఇది 5 years కోర్సు. కావాలంటే 3 years మీరు ఎగ్జిట్ కావచ్చు. 3 years BA, 3 years తర్వాత 2 years ఎంబీఏ అంటే మీరు వేరే విధంగా అనుకోవచ్చు. కానీ దాంట్లో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక రకంగా బీబీఎం కోర్స్ పేరు BA అంటున్నారు అంతే. బీబీఎం లాంటి కోర్సు ఒక రకంగా బీబీఎం ప్లస్ ఎంబీఏ, కానీ పేరు BBA ఉంది. సో ఇది టెక్నికల్ రంగం ఇష్టం లేకుండా మేనేజ్మెంట్ రంగంలో అద్భుతాలు సాధించిన వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. దీని గురించి పూర్తి వివరాలు చూడండి మిత్రులారా. అది చూసే ముందు ఎస్బీఆర్ టాక్స్ యాప్ గురించి తెలుసుకోండి, అందులో డౌన్లోడ్ చేసుకోండి. దానిలో రకరకాల కౌన్సిలింగ్ కోర్సెస్ ఉన్నాయి. విట్ మణిపాల్ అమృత కామెడీ కోర్సు, జోసా అండ్ బిట్సాట్ సంబంధించి ఒక కోర్సు ఉంది, ఎంసెట్ సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎలాంటి స్కూల్ కాలేజ్ ఎంపిక చేసుకునే దానికి కూడా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. వాటిని అవసరం ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. వారం జూమ్ కార్యక్రమాలు నడుస్తాయి, ఫిజికల్ సెమినార్స్ కూడా కొన్ని నడుస్తాయి. సో ఇప్పటి నుంచి మీకు కౌన్సిలింగ్ అయిపోయే వరకు కూడా గైడెన్స్ ఇవ్వబడుతుంది. ఈ 2 కోర్సెస్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా నేను ఒక కోర్సు సంబంధించినటువంటి దాని సమాచారం మధ్యలో ఇస్తున్నాను. అది ఐఏఎం ఇందోర్. ఇది బెస్ట్ ఐఏఎంలలో ఒకటి. మీకు ఐఏఎం ఏబీసీ తర్వాత ర్యాంక్ ఉండేటువంటిది ఇందోర్. నార్మల్ ఐఏఎంలో అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా 3 టాప్ 3 అంటారు. ఆ తర్వాత క్రమ వరుస 3-4 ఇందోర్ వస్తుంది. చాలా ఫాస్ట్గా ఇది 1996లో స్టార్ట్ అయింది. ఇప్పటి కాలేజ్ ఇప్పటిదేం కాదు. ఇది దాదాపు 28 years. సో దీని వివరాలకు వెళ్తే ఈ కోర్సు 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఐపీఎం అంటారు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐపీఎం అంటుంటారు దీన్ని. 5 years కోర్సు, 12th పాస్ అవుట్ క్వాలిఫికేషన్. ది అసోసియేషన్ ఆఫ్ లండన్ యూనివర్సిటీతో టైప్ ఉంది. దీనిలో సైన్స్, కామర్స్, హ్యూమానిటీస్ ఎవరైనా రాయొచ్చు. అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఏ కోర్స్ అయినా కూడా దీనికి ఎగ్జామ్ రాయడం కోసం అర్హులు. 12thలో 60% ఉంటే సరిపోతుంది అంతే. దీనికి ఏం క్వాలిఫికేషన్ లేదు. కానీ దీనిలో ఎగ్జామినేషన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, దాని గురించి మనం చూద్దాం. దీనిలో కంపెనీస్ డెలాయిట్, బిఎన్సీ, యాక్సెంచర్, BCG అంటే ఇవి మాత్రమే కదా, చాలా టాప్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. సాధారణంగా మేనేజ్మెంట్ కంపెనీస్లో అన్నీ కూడా ప్రీమియర్ కంపెనీస్కి వస్తున్నాయి. దీని యొక్క ప్యాకేజ్ చూస్తే 25 lakhs ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ అంటే ఆలోచించండి. ఏ దేశంలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా 25 lakhs యావరేజ్ ప్యాకేజ్. మొత్తం కోర్సు కలుపుతుంది. కంప్యూటర్ సైన్స్ విడిగా ఉండొచ్చు టాప్ 5 IITs, కానీ మొత్తం చూస్తే ఐఐటి బాంబే యావరేజ్ ప్లేస్మెంట్ కూడా <15 ఉంటుంది. టాప్ 100 స్టూడెంట్స్ ప్యాకేజ్ చూస్తే అటు టాప్ 100 దాని ఉన్న వాళ్ళు 37.95 lakhs మిత్రులారా. ఇది కూడా దేశంలో హైయెస్ట్. అంటే ఐఐటీల కంటే అఫ్కోర్స్ ఏబీసీలలో ఉండొచ్చు. హైయెస్ట్ ప్యాకేజ్ 49 lakhs per annum. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ 20 questions ఉన్నాయి, 80 maximum marks. ఇది షార్ట్ ఆన్సర్ సంబంధించినటువంటివి. నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, ఎందుకంటే ఇవి డిస్క్రిప్టివ్ అన్నట్టు. షార్ట్ ఆన్సర్ డిస్క్రిప్టివ్ రాయాలి. ఇవి 40 minutesలో రాయాలి. జస్ట్ 40 minutesలో రాయాలి. దానికి సపరేట్, మొత్తం కలిపి కాదు. సో మొత్తం 2 hours పేపర్ అయినప్పుడు కూడా ఏ టైం దానికంటే 40 minutesలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ కంప్లీట్ చేయాలి. 80 marks ఉంటే డిస్క్రిప్టివ్లో రాయాలి. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఎబిలిటీలో MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమం మార్క్స్ 160, 40. అంటే ఇది కూడా ఈచ్ 1 4. ఇంతకుముందు దానికి కూడా 4. ఇంతకుముందు 20 questions. ఇంతకుముందు 20 questionస్కి 80, ఇదేమో 40 questionsకు 160. అంటే దేనికి కూడా 4 మార్క్సే. కానీ దీని నెగిటివ్ మార్క్ ఉంది, ఇంతకుముందు దాని నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది కూడా 40 minutes టైమే. ఈ 2 క్వాంటిటేటివ్ అంటే అర్థమెటిక్, రీజనింగ్ అట్లాంటివి ఉంటాయి. సో మీ పేపర్ పెన్, ఫస్ట్ పేపర్ పెన్ ఎగ్జామ్, తర్వాత MCQs. థర్డ్ వెర్బల్ అబిలిటీ ఇంగ్లీష్. ఇది కమ్యూనికేషన్ అబిలిటీ, గ్రామరు, వొకాబులరీ ఇవన్నీ ఉంటాయి. ఈ 40 questions మ్యాక్సిమం మార్క్స్ 160. సో 40 × 4 160. నెగిటివ్ మార్క్స్ 1.
ఒక్కొక్క దాని నెగిటివ్ ఈ 40. అయితే దీని సమస్య ఏంటంటే ప్రతి దానిలో కూడా 40% క్వాలిఫై కావాలి. చాలామంది క్వాంటిటేటివిటీలో క్వాలిఫై కావచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఐక్యూ ఉంటుంది. ఎంపీసీలో ఇంగ్లీష్ చాలా హై ఎండ్లో ఉంటుంది. నార్మల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ మీద బుక్ రీడింగ్ లేని వాళ్ళు, జర్నల్ న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు, ఇంగ్లీష్ మీద ప్రత్యేక దృష్టి ప్రత్యేక ఆసక్తి లేని వాళ్ళు ఎవరు కూడా ఇవి ఎగ్జామ్ పాస్ కాలేరు. కాబట్టి ఇంగ్లీష్ బాగుంటేనే అప్లై చేయండి, లేకుంటే ఇది అనవసరం అప్లై చేయడం. కాబట్టి మీరు ఆలోచించండి. అంటే మీరు ఐఏఎంలో 5 ఇయర్స్ చదువుకో, 3 ఇయర్స్కి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. 3 ఏళ్ళు మీరు బీఏ చదివి తర్వాత మళ్ళీ క్యాట్ రాసి మీరు టాప్ ఏబీసీలో కూడా చదవచ్చు. లేదా మీరు 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు వేరే కోర్సుకనే వెళ్ళొచ్చు. 3+2 5 ఇయర్స్ ఎగ్జిట్ పాలసీ ఉంది. అంటే 5 ఇయర్స్ దీనిలో చదవాల్సిన అవసరం లేదు. బ్యాంక్ లోన్ వస్తుంది, కొంచెం కాస్ట్లీ అవుతుంది. దాదాపు 5 సంవత్సరాలకు కలిపి 40 లక్షలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు కొంచెం ఇన్కమ్ ఉన్న వాళ్ళే అప్లై చేయాలి. మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కాదు, ఇది డిఫరెంట్. దీనిలో సైకాలజీ, మేనేజ్మెంట్, ఆపరేషన్ రీసెర్చ్, స్టాటిస్టిక్స్, తర్వాత బేసిక్ ఇండియన్ లా, కాన్స్టిట్యూషను, ఇండియన్ ఎకానమీ, తర్వాత డాటా సైన్సెస్, ఇట్లాంటి టీమ్ లీడర్షిప్. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే అనేక రంగాల సబ్జెక్ట్స్ కలిపినటువంటి ఒక ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ కింద భావించాలి. కానీ చదివితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది చాలామంది నార్త్ ఇండియన్ అప్లై చేస్తారు, సౌత్లో లేదు. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ వీడియోని వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ గురించి, యాప్ గురించి మీ మిత్రులు తెలియజేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.